హలో అండి. ఇది పాప స్కూల్లో జేడ్ ప్లాంట్ పెడితే అది పైన వర్క్ ఎవరో చేస్తూ ఉన్నారంట బయట. ఈ జేడ్ ప్లాంట్‌ని బయట పెట్టాము. పెడితే స్కూల్లో వర్క్ చేస్తుంటే వర్క్ పైప్ ఏదో పడి పగిలిపోయిందట. మా పాప అనింది ఆ పాట్ పడేసి దాన్ని ఇంకొక ప్రిపేర్ చేసి ఇవ్వమనింది. కానీ నేను మాత్రము దాన్ని అతికిస్తానని చెప్పేసినాను. ఫెవిగ్లూ ఫెవిగ్లూ కాదు, ఫెవిబాండ్ పెట్టేసి అతికిస్తానని చెప్పాను. అతికించేసినాను కూడా, ఫెవి బాండే పెట్టాను. ఇదైతే నేను ఇంట్లో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను. స్కూల్కి అయితే ఇవ్వను అక్కడైతే మళ్ళీ వర్కర్స్ అది తీసి పెట్టడంలో మళ్ళీ అది పోతుంది. నేనైతే ఇంట్లో జాగ్రత్తగా మెయింటైన్ చేసి నా దగ్గరనే ఉంచుకుంటానని చెప్పినాను. ఇంట్లో నా దగ్గర ఉన్న నర్సరీ నుంచి తెచ్చిన పాట్ ఉంది. దానికే కొంచెం నెట్ వేసేసి లోపల స్టోన్స్ వేసి పెడుతున్నాను. వాళ్ళు ఇచ్చిన సాయిల్ కూడా మంచిగా ఉంది. పాట్లో సాయిల్ అయితే బాగుంది. అది బాగా పెట్టించినారు. కోకోపీట్ కంపోస్ట్ కలిపి పెట్టినారు. మట్టి కూడా ఉంది కొంచెము. కానీ నేను అది కొంచెం తీసేసి మళ్ళీ నేను ఇసుక కొంచెము, గార్డెన్ సాయిల్ కొంచెము, కంపోస్ట్ 3 కలిపి మిక్స్ చేసి పెట్టినాను. జేడ్ ప్లాంట్కి ఎట్లాగో ఎండ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది బయటనే పెట్టుకోవాలి కాబట్టి నేను పెట్టేసినాను చెట్టుని. మొత్తం పెట్టేసిన తర్వాత నాకు డెకరేషన్ ఏం చేయలేదు కదా పాట్‌కి. ఇట్లాగే పాట్ పెడితే బాగుండదు. మా పాప యాక్చువల్‌గా పాట్ కొనమనింది. నేను కొనకుండా చేస్తాననేసి అనుకోని ఇది చేసిస్తున్నాను. మళ్ళీ అట్లాగే తీసుకెళ్తే బాగుండదనేసి మళ్ళీ నేనే చేస్తున్నాను. కానీ కొంచెం కష్టం అనిపించింది చేస్తూ ఉంటే. తాడు పెట్టేసి కట్టేసి చుట్టేస్తుంటే అక్కడక్కడ గ్లూ అతుక్కొని చెట్టుతో సహా చేయాలంటే కష్టమైంది. అందుకే తీసేసినాను. అది తీసి పక్కన పెట్టేసి మొత్తం వీడియో అయితే తీయలేదు నేను. ఇది మొత్తం వీడియో తీయకుండా మొత్తం చుట్టేసినాను. అంతా చుట్టడమే మొత్తము. అక్కడక్కడ గ్లూ పెట్టుకోవడమే గ్లూగన్‌తో. దీనికి గ్లూగన్ పెడితేనే బాగుంటుంది. ఇక్కడైతే ఈ గ్లూ అయితే మొత్తం గ్లూగన్ మొత్తం పెట్టినాను అంతా. ప్రతిదానికి బాగా ఎక్కువ పెట్టి చేయాల్సి వచ్చింది ప్రతి ప్లేస్‌కి. చుట్టేప్పుడు మాత్రం పెద్దగా అవసరం ఉండదు అక్కడక్కడ. అదే సాయిల్ అందులో ఉంటే దాంట్లోకి మళ్ళీ రీపాట్ చేసినాను దాన్ని. ఇది ఎట్లాగో నేను డిజైన్ ఏమి ఇవ్వకుండా ఆకు బాగుంది. ఇది గుబురుగా ఉంటే బాగుంటుందేమో అనిపించి కొంచెం అక్కడక్కడ కటింగ్స్ కట్ చేసేసి మళ్ళీ దాన్నే సైడ్కి పెట్టేస్తున్నాను. గుబురుగా చేయాలనేసి అనిపిస్తుంది దీనికి. అట్లా ఉంటే బాగా కనిపిస్తుందేమో అని. ఎందుకంటే జేడు ప్లాంట్కి చాలామంది డిజైన్స్ చేస్తూ ఉంటారు. ఇది ఎట్లాగో స్కూల్కి తీసుకెళ్ళేసి స్కూల్లో పెట్టేస్తాను. తర్వాత ఓవర్లుక్ ఇట్లా వచ్చింది. జూట్ పెట్టేప్పుడు మాత్రం మొత్తము బాగా గ్లూ ప్రతి దగ్గర గ్లూ పెట్టాలి, లేకుంటే ఊడి వచ్చేస్తుంది అది. ఇది అక్కడక్కడ సైడ్కి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను గుబురుగా రావాలనేసి. ఆ స్పూన్స్ ఏమో మనకి వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్ కట్ చేసి పెట్టినాను. స్పూన్ కూడా మొత్తం గ్లూ బాగా పెట్టి బాగా ప్రెస్ చేసి పెట్టాలి, లేకుంటే వచ్చేస్తాయి అవి. ఇది నేను ఊరికే ఇంట్లో పెట్టి తీస్తున్నాను వీడియో. తర్వాత స్కూల్కి తీసుకెళ్ళిపోయి ఆ స్కూల్లో పెట్టేస్తాను. ఓకే అండి, బాయ్.